ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూస్తే ఉగ్రవాదం కొనసాగితే పాక్ అంతు చూస్తాం, ఆపరేషన్ సింధూర్తో లక్ష్మణ రేఖ గీశాం. ఇక ఉగ్రదాడులకు జవాబు పక్కాగా ఉంటుంది. మన సైనిక స్థావరాలను ఏమీ చేయలేకపోయారు. భారత్ శాంతి కాముక దేశం, ప్రజలపై దాడి చేస్తే ఎలా స్పందించాలో తెలుసు. ధర్మస్థాపనకు ఆయుధం పట్టడం మన సాంప్రదాయం. అదంపూర్ ఎయిర్ బేస్ నుంచి మోదీ స్పష్టీకరణ. అక్కడికి ఆకస్మికంగా వచ్చిన ప్రధాని. అదంపూర్ వైమానిక స్థావరంలో ప్రసంగిస్తూ వందనం చేస్తున్న ప్రధాని మోడీ చిత్రంలో వెనుక వైపు S-400 గగనతల రక్షణ వ్యవస్థ వెనుక వైపు ఉందట. పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రవాదం ఇక మీదట కొనసాగినట్లయితే ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మనము వాళ్ళ పీచం అనసాల్సినటువంటి అవసరం అయితే ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. పాకిస్తాన్ ఇటువంటి డైలాగులు ఎన్ని కొట్టినాం మనం ఇదివరకు. ఇటువంటి డైలాగులు కూడా తిన్నాడు పాకిస్తాన్. పోయి పండబెట్టి తంతేనే వింటున్నాడు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్కు స్పష్టమైన లక్ష్మణ రేఖ గీశామని చెప్పారు. ఎవరైనా ఉగ్రదాడి చేస్తే భారత్ జవాబిస్తుందని, అది పక్కాగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ ఏమో ఎవరైతే ఈ 26-27 మందిని కాల్చి చంపారో వాళ్ళని చంపడం కోసం పెట్టుకున్న ఆపరేషన్ సింధూర్ జరిగిందేమో ఇక్కడ. అది పక్కాగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవల దాడిలో భారత్కు చెందిన S-400 గగనతల రక్షణ వ్యవస్థను పంజాబ్లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేసినట్టు పాక్ తప్పుడు ప్రచారం చేసిన నేపథ్యంలో సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్థావరాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. అదే రక్షణ వ్యవస్థ ముందు నిల్చొని దాయాది దేశానికి బలమైన సందేశం పంపించారు. అదే రక్షణ వ్యవస్థ ముందు నిల్చొని దాయాది దేశానికి బలమైన, ఇక్కడ నాకు అర్థం కాలేదు, నాకు సంశయం. అదంపూర్ వైమానిక స్థావరానికి ఆకస్మికంగా పోతే టెంట్ గింటు అన్ని సటా అయిపోయినాయి. చూడు ఎంత తొందరగా సైనికులు ఏర్పాటు చేయగలిగారో. అదే రక్షణ వ్యవస్థ ముందు నిల్చొని దాయాది దేశానికి బలమైన సందేశం పంపించారు. మన దేశానికి చెందిన సైనిక స్థావరాల్లో ఏ ఒక్కదానికి కూడా పాక్ నష్టం కలిగించలేకపోయిందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సైనిక దళాలను ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగించిన ఆయన వాటి సేవల్ని కొనియాడారు. మన దళాలు సాధించిన అద్భుత విజయంగా ఆయన అదంపూర్ వైమానిక స్థావరంలో వాయుసేన సిబ్బందితో కలిసి నినాదాలు చేస్తున్న ప్రధాని మోడీ అంటూ ఒక వార్త. శాంతి దూత బుద్ధితో పాటు శత్రువులపై కత్తి దూసిన గురు గోవింద్ సింగ్ నడయాడిన నేల ఇది. ధర్మస్థాపనకు ఆయుధం పట్టడం భారతీయ సాంప్రదాయం. మన సోదరి మనల నుదుట సింధూరాన్ని తుడిచేస్తే మనం వెళ్ళి ఉగ్రవాదుల్ని మట్టి కరిపించి వచ్చాం. భారత్పై కన్ను వేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఉగ్రవాద పోషకులకు తెలిసి వచ్చిందని చెప్పి నిన్న నరేంద్ర మోడీ గారు సైనికులకు కొద్దిగా ధైర్యం చెప్పే కార్యక్రమాలు చేసిండు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.